హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ ఏంటంటే డిన్నర్కి ఇడ్లీ చేస్తున్నా. చూడండి, ఇడ్లీ ప్రిపేర్. ఇంకా ఇడ్లీ చేస్తే ఇంకా ప్లేట్లు ఉంటాయి, అవి ఇంకా తోమాలి అంటే చాలా రిస్క్ అనిపిస్తుంది. చాలా పడతాయి కదా అంట్లు. ఈ ప్లేట్లు తోమాలంటే ఇక ప్రాణం మీదకి వస్తుంది. మా కోడలు లేదు. మా కోడలు ఉంటే తనే చేసుకుంటుంది పని. నాకేం పని దొరకనివ్వదు. తనే ఇడ్లీ చేస్తుంది, వంటలు అంతా తనే చేసుకుంటుంది. నాకేం పని దొరకనివ్వదు. అంట్లు తోముడు దగ్గర నుంచి కూరగాయలు కూడా నన్ను కట్ చేయనివ్వదు. అంతా తనే చేసుకుంటుంది. ఇప్పుడు తను లేదు. శ్రీరామనవమికి గుడికి వెళ్ళింది. మా అక్కయ్య కొడుకు చేస్తాడు గుళ్ళో. ఇంకా అక్కడికి బ్రహ్మోత్సవాలు, అక్కడికి వెళ్ళింది. ఇగో చట్నీ పొడి ఒక్కసారే చేసి పెట్టుకుంటాము. పల్లీలు, పుట్నాలు, కొబ్బరి పొడి, ఎల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేసి ఒక్కసారే పొడి చేసి పెట్టుకుంటాము. ఊరికే ఇట్లా వేయించి అన్ని పల్లీలు వేయించి అవి చేయాలంటే కొంచెం రిస్క్ అనిపిస్తుంది కదా. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఇట్లా ఇక అవసరం ఉన్నప్పుడు వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవడమే. చట్నీ పొడి చేసుకొని ఇడ్లీ చేసుకొని ఈ పూట డిన్నర్ ఇడ్లీ. ఇంకా పొడి కొంచెం మిక్సీలో వేసి, చాలా ఈజీ అండి ఇలా చేసి పెట్టుకుంటే. అప్పటికప్పుడు వేయించాలి, పల్లీలు వేయించాలి, కొబ్బరి వేయించాలి, అన్నీ వేయించాలంటే తొందరగా అయిపోతుంది ఇలా పొడి చేసి పెట్టుకుంటే. ఇలా 5 నిమిషాల్లో చట్నీ తయారైపోతుంది అన్నీ పొడి చేసి పెట్టుకుంటే. ఇంకా మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పొడి ఇంకా మళ్ళీ గ్రైండ్ చేసే అవసరం లేదు. ఆ పొడి ఇంత గిన్నెలో వేసుకొని వాటర్ కలిపి పోపు చేసుకోవడమే. ఇంకా ఈజీ అట్లా మెత్తగా చేసి పెట్టుకుంటే. ఇంకో ఇడ్లీ అయితే పెడుతున్నా. ఇంకా మా మనమరాలు లేరు కదా. ఇల్లంతా చిన్నపోయినట్టుంది. అసలు ఎంత అల్లరి అంటే మా మనమరాలు విసుగు పుట్టిస్తుంది. తన్నులు తింటుంది వాళ్ళ అమ్మతోని. పాపము చాలా తన్నులు తింటుంది. ఇక మా మనమడు కూడా చాలా అల్లరి చేస్తున్నాడు. వాళ్ళు ఇంట్లో లేరు. ఇక అంతా చిన్న పోయినట్టు, ఏదో బోసిపోయినట్టుంది. ఇద్దరు లేరు కదా. ఇంకా 2 days గడపాలి వాళ్ళు లేకుండా. ఇంకా ఫ్రెండ్స్, మీరేం నైట్ డిన్నర్ ఏం చేసుకున్నారు? మా ఇంట్లో అయితే ఇడ్లీ ఈరోజు. చట్నీకి పోపు వేసుకుంటున్నా. చట్నీలో కొంచెము మినపప్పు, పోపులో కొంచెం మినపప్పు వేస్తే బాగుంటుంది కదా. ఎండుమిర్చి కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి టేస్ట్ కోసం. మా వారికి ఇలా ఎండుమిర్చి వేస్తే చాలా ఇష్టం. పోపుల కొంచెం ఎక్కువే అంటాడు. కర్రీస్లలో కూడా పచ్చిమిర్చి ఎక్కువ వేయి, సన్నం కట్ చేసేయి, పచ్చిమిర్చి ఎక్కువ వేయి అంటాడు.
చట్నీలో పోపు అయితే అయిపోయింది. యమ్మీ యమ్మీ ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ అయిపోయింది. వాకింగ్ చేస్తున్నా కారిడార్లో. ఇక్కడ కారిడార్ బాగుంటుంది, కొంచెం వెడల్పుగా పొడవుగా మంచిగా ఉంటుంది. ఇక మా మన్మరాలు ఉంటే వాకింగ్ చేద్దాం నానమ్మ, వాకింగ్ చేద్దాం నానమ్మ అంటుంది. తను తినంగానే వాకింగ్ చేద్దాం పా నానమ్మ అంటుంది. అంటే నేను తినకున్నా సరే తను తింటే వాకింగ్ చేద్దాం అంటుంది. తిన్నాక చేద్దాంలే, నేను తిన్నాక ఇద్దరం చేద్దాం అంటే లేదు ఇప్పుడు చేద్దాం పా అంటుంది. ఇంకా మా మనవాడు కూడా మాతో పాటు గడప దాటి బయటికి వస్తాడు, మాతో పాటు ఈ కారిడార్ అంతా తిరుగుతాడు. కొంచెం సరదాగానే ఉంటుంది మా మన్మరాలు. ఇక ఒక్కొక్కసారి కొంటె పనులు చేస్తుంది, కోపం వస్తుంది, కొట్టాలన్న కోపం వస్తుంది. కానీ ఇక కొట్టబుద్ధి కాదు, కొట్టాలంటే చేతులు రావు. ఎందుకంటే తనకు కూడా తెలియదు, చిన్నపిల్ల కదా. ఇక తెలియని తనం అంతే. నాతో పాటు నేను ఎంతసేపు వాకింగ్ చేస్తే అంతసేపు తను కూడా వాకింగ్ చేస్తుంది నాతో పాటు. నానమ్మ అని నాతోనే తిరుగుతుంది. వాళ్ళమ్మ కొట్టితే చాలు, బెదిరిస్తే చాలు, నానమ్మ అని నా దగ్గర కొనుక్కొస్తుంది. వాళ్ళు లేరు, అంతా చిన్నపోయినట్టుంది, అంతా ఎట్లనో పిచ్చి లేచినట్టుంది ఇల్లంతా. పిల్లలు ఇద్దరు లేరు, ఇంకా 2 days అయితే వస్తారు.